నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా గుర్తుందా? ఆ స్టోరీ ప్రకారం వారంలో ఒక్కరోజే తన కోపాన్ని చూపెడుతూ ఉంటాడు హీరో. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రిజం పబ్ దగ్గర కాల్పులు జరిపి పోలీసులకు అడ్డంగా దొరికిన బత్తుల ప్రభాకర్ది కూడా దాదాపు ఇదే స్టైల్. కాలేజ్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లే టార్గెట్ గా దొంగతనాలు చేసే ప్రభాకర్ సరిపోదా గురువారం అన్నట్టు వారంలో గురువారం రోజున మాత్రమే తన టాలెంట్ చూపిస్తుంటాడు. సోమ, మంగళ, బుధవారాల్లో దొంగతనం ఎక్కడ ఎలా చేయాలో అని ఓ స్కెచ్ వేసి గురువారం రోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఇక వీకెండ్ 3 రోజులు పబ్లు చుట్టూ తిరుగుతూ లైఫ్ ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తూ చిల్ అవుతూ ఉంటాడు. లగ్జరీ అపార్ట్మెంట్ లో నివాసం, ఇంటి అద్దె నెలకు 50,000, ఇంట్లో వంట మనిషి 10,000, ఫిట్నెస్ కోసం ఇంట్లోనే ఓన్ స్పెషల్ జిమ్, హోమ్ మేడ్ హెల్తీ డైట్. ఇక బయటికి వెళ్లాలంటే BMW, ఆడీల మీద షికార్లు, పబ్బు, రెస్టారెంట్లకు వెళితే వేలల్లో టిప్పులు. ఇది బత్తుల ప్రభాకర్ లైఫ్ స్టైల్. పోలీసులపైనే కాల్పులు జరిపి చివరకు బుక్కైన ప్రభాకర్ అతడు అద్దెకుంటున్న ఫ్లాట్ లో సోదాలు చేసిన పోలీసులకు అతడు ఫ్లాట్ లో సెట్ చేసుకున్న సెటప్ చూసి ముక్కును వేలేసుకున్నారు. ఎలాగైనా 335 కోట్లు కొల్లగొట్టడం, 100 మంది అమ్మాయిలతో జల్సా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న ప్రభాకర్ వాటిని నిజం చేసుకునేందుకు సినిమా స్టైల్లో తన ఫ్లాట్ లో పెద్ద సెటప్ కూడా పెట్టుకున్నాడు. ఫ్లాట్ లోని ఓ గదిలో గోడకి తన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, టార్గెట్ లొకేషన్, టార్గెట్ రూట్ మ్యాప్, ఇలా ప్రతి దానికి సంబంధించిన ఫోటోలతో కూడిన మ్యాప్లను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభాకర్ ఓ సెల్ ఫోన్ వాడతాడు, కానీ అందులో సిమ్ కార్డ్ ఉండదు. చోరీల కోసం రెక్కీకి వెళ్ళినప్పుడు తనకు కావలసిన ఫోటోలు తీసేందుకు ఆ సెల్ ఫోన్ వాడతాడు. అలాగే చోరీ చేసే గదిలో చీకటిగా ఉంటే సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ను వాడతాడు. కొత్త వాళ్ళని తన ఫ్లాట్ లోకి రానివ్వని ప్రభాకర్ తాను కన్నేసిన అమ్మాయిల్ని మాత్రం తన ఫ్లాట్ కు తీసుకెళ్లి వారితో గడిపేవాడు. ఇలా నచ్చిన 100 మందితో గడపాలనేది ప్రభాకర్ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 40 మంది అమ్మాయిలను డబ్బు ఎరవేసి ట్రాప్ చేసినట్టు ప్రభాకర్ పోలీసులకు చెప్పాడు. ఊళ్ళో తనకు చేపలు, రొయ్యల చెరువులు వ్యాపారాలున్నాయని చెప్పుకునే ప్రభాకర్ ఖరీదైన బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకునేవాడు. 40,000 విలువైన మద్యం తాగుతూ దర్పం ప్రదర్శించేవాడు. స్నేహితుల పేరుతో 5 కార్లు కొనుగోలు చేసిన ప్రభాకర్ స్కోడా కార్లో ఎక్కువగా తిరిగేవాడు. డబ్బు అవసరమైన, ఆన్లైన్ లావాదేవీలు చేయాలన్నా పబ్బుల్లో పరిచయమైన స్నేహితుల బ్యాంక్ ఖాతాలు వాడేవాడు. 9వ తరగతి వరకే చదివిన ప్రభాకర్ తెలివికి పోలీసులే షాక్ అవుతున్నారు. చిత్తూరు జిల్లాలోని సోమశీల ఇరికిపెంట పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లికి చెందిన బత్తుల ప్రభాకర్ పోలీసుల విచారణలో తన తల్లిదండ్రులు మరణించారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి తండ్రి కృష్ణయ్య బతికే ఉన్నాడు. కొడుకు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే తండ్రి మాత్రం కటిక పేదరికంలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పింఛనుకు తోడు గుళ్ళ దగ్గర భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నారు. కొడుకు తనను ఎప్పుడో వదిలేశాడని, అతడి వల్ల చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని, కొడుకు చచ్చిపోయినా బాధ లేదని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు. డబ్బు మీదున్న ఆశతో, లైఫ్ ని ఎంజాయ్ చేయాలన్న దురాశతో అడ్డదారులు తొక్కి చివరకు కటకటాలు లెక్క పెడుతున్నాడు ప్రభాకర్.